జై శ్రీరామ్. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకులపై జరిగినటువంటి దాడిని ప్రపంచమంతా కూడా ఖండిస్తున్నారు. తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసినప్పటికీ ఏదో ఒక రూపంలో ఒక రాక్షస ఆనందం పొందే విధంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి దాడిని ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా ఈరోజు ఉగ్రవాదుల వ్యవహారం ఉన్నది. దేశం మొత్తం మీద ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టినా, జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా తుడిచిపెట్టినా ఈ రకమైనటువంటి దాడి జరుగుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీలారా, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి రాజకీయ నేతల్లారా, ఒక్కసారి ఈ దాడి గురించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎప్పటికీ రాజకీయాలే, హిందువుల మీద దాడులు చేస్తే సంతోషపడేటటువంటి మనస్తత్వం, అభమశుభము తెలియనటువంటి వాళ్ళని పేర్లడిగి మతం అడిగి కిరాతకంగా కాల్చి చంపినటువంటి ఆ ఉగ్రవాదుల గురించి ఇంకా మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే కొన్ని రాజకీయ పార్టీలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు జరిగినటువంటి దాడిని ఇంకా మనం అలర్ట్ గా లేకపోతే, ఇంకా ఏం జరిగినా పర్వాలేదు, పార్టీల వైఖరి ఈ రకంగా ఉంటే రేపు భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలుంటాయి. దేశ రక్షణ కొరకు తెచ్చే చట్టాల మీద కూడా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. హిందువులకు రక్షణ కావాల్సిన చట్టాల గురించి చర్చ జరిగితే కూడా కొన్ని రాజకీయ పార్టీలు మతవాదం అనే పేరు పెట్టి హిందువుల మీద విషప్రచారం చేసే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్న దాడిలో కొందరు ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడాలని, ఆ భగవంతుడు వాళ్ళందరినీ కూడా కాపాడాలని ఆ భగవంతుడిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్న. జై శ్రీరామ్.